ప్రైస్తలాడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఇగో ఉపవాసి ప్రార్థన కూడికన తండ్రి, మేము ప్రారంభిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను, మా మధ్యన ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం మేము ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో, ఎంతమంది అయితే ఉపవాసి ప్రార్థన కూడికలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా, ఈ ప్రార్థనలో పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మీ దోసరాలైన నన్ను అయా మీరు బలపరచండి, మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నా నోటికి మీరు తోడుగా ఉండండి, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారందరికీ మేలు కలగాలి, విశ్వాసంలో బలపరచబడాలి, ఆత్మీయతలో స్థిరపరచబడినట్లు పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీకు స్తోత్రాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీరుండి నడిపించమని, ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీవించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మరణపులో
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభునామాన్ని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా కీర్తనలు పాడుతూ ప్రభువును గణపరిచే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని. ధన్యులు అనగా భాగ్యవంతులు, ఆనంద స్థితిని పొందుకున్నవారు అని అర్థమండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద స్థితిని పొందుకున్నవారు అని అర్థమిస్తుంది ధన్యులు అనగా. అంటే దేవుని సన్నిధిలో ఆయన గురించి పాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక ఆనందమును మనం అనుభవించగలం, ఒక సంతోషం మన హృదయంలో కలుగుతుంటుంది. ఇటువంటి గొప్ప భాగ్యమును, దేవుని సన్నిధిలో ఆయన గురించి పాడి గణపరిచే భాగ్యమును, ఆనంద స్థితిని పొందుకునే భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికలో ఈ దినం మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన మూల వాక్యముగా రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనమును ఈ దినం మనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నానని దేవుడు యూదా రాజైన యెషయాతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడతారు. ఇక్కడ రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దీనత్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనను దేవుడు విని ఒక ప్రవక్త్రి ద్వారా, ఒక స్త్రీ ద్వారా దేవుడు జవాబిస్తూ ఉన్నారు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు. ఎప్పుడు ఆయన మన ప్రార్థనను అంగీకరిస్తారు అంటే దీనత్వముతోనూ మనలను మనం తగ్గించుకొని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తామో ఆ ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడు. కొన్ని ప్రార్థనలు దేవుడు అంగీకరించరు, అంటే వారు అలవాటు ప్రకారంగా ప్రతిదినం ప్రార్థిస్తూ ఉంటారు గనక ఆ ప్రార్థనలు ఎప్పటికీ కూడా అంగీకరింపబడవు, ఆ ప్రార్థనలకు ఎప్పటికీ కూడా జవాబు రాదు. కానీ ఇక్కడ యూదా రాజైన యెషయా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలను ఆయన వినే దేవుడు, మన ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడు, మన ప్రార్థనలను ఆయన అంగీకరించే దేవుడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు గనుక ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినట్లయితే మనకు వెంటనే జవాబునిస్తానని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం 19వ వచనం చదువుకున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం ఎందుకొరకు ఇక్కడ యూదా రాజు అయిన యెషయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యూదా రాజు అయిన యెషయా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన తండ్రి పేరు ఆమోను అని మనం చూస్తాం, తన తాత పేరు మనష్షే అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే తన తండ్రి తన తాత దేవుని దృష్టికి చెడు నడత నడిచారు, దేవుని దృష్టికి అవిధేయులుగా జీవించారు గనుక యెరూషలేము మీదకి, దేవుని పట్టణం మీదకి కీడు రాబోతుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రాయబడి ఒక పత్రిక ధర్మశాస్త్రములో రాయబడిన కీడంతా కూడా ఈ విధముగా దేవునికి అవిధేయులుగా జీవిస్తే, దేవుని ఆజ్ఞలను మీరినట్లయితే, దేవుని కట్టడాలను గై కొనకపోయినట్లయితే ఈ కీడంతా మీ మీదకి రాబోతుంది
అని దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించి ఆయన ఉంచారు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ యోషియా రాజును మనం చూస్తున్నాం. తన తండ్రి చనిపోయినప్పుడు ఇక ఈ యొక్క రాజు వయసు 8 సంవత్సరములు. తన తండ్రి అయిన ఆమోను చనిపోయినప్పుడు ఈ కుమారుని వయసు ఎంతండి? 8 సంవత్సరములని దేవుని వాక్యంలో మనం చూస్తాం. తండ్రి చనిపోయిన తర్వాత కుమారుని రాజుగా కూర్చోబెట్టారు, రాజుగా పట్టాభిషేకం చేశారు ప్రియదేవుని బిడ్డలారా. అయితే ఇతని తల్లి పేరు మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం, అక్కడ మనకి కనిపిస్తుంది దేవుని బిడ్డలారా. 22:1 నుండి నేను చదువుతున్నానండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కోతు ఊరువాడగు ఆదయాకు కుమార్తె అయిన యెదిదా అని మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, భర్త చనిపోయిన తరువాత ఈ తల్లి దేవుని బిడ్డలారా కుమారుని మంచి మార్గములోకి ఆమె నడిపిస్తుంది. నీ తాత దేవుని దృష్టికి చెడు నడత నడిచి ఆయన మరణించాడు. నీ తండ్రి దేవుని దృష్టికి చెడు నడత నడిచి అక్కడున్న రాజు సేవకుల్లోనే కొంతమంది కుట్ర చేసి ఆమోనుడు చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 21వ అధ్యాయము 2వ రాజులు 21వ అధ్యాయము 22లో మనం చూస్తే ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతన్ని చంపగా, అంటే అతని దుర్మార్గతను బట్టి అతని చెడు నడతను బట్టి అతన్ని సహించలేని వారు కుట్ర చేసి అతన్ని చంపివేశారు. అంటే అతను హత్య చేయబడ్డాడు. ఎవరండి? ఈ యొక్క యోషియా రాజు తండ్రి. గనుక తల్లి భక్తి కలిగినామే, తల్లి నీ తండ్రి వలె నువ్వు దుర్మార్గంగా బ్రతకొద్దు, నీ తండ్రి వలె చెడు నడతను నువ్వు జీవించకూడదని బాల్యము నుండే ఆ కుమారుడికి తెలియజేసినట్లు మనం చూస్తాం. చూడండి 2వ వచనములో, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవక్తనకు సరిగా ప్రవర్తించెను. అంటే బాల్యములోనే యథార్థంగా బ్రతకడం ఆ కుమారుడికి ఎలా తెలియపరచబడింది? దావీదు చూపించిన మార్గములో నడవాలని ఆ కుమారుడికి ఎలాగో తెలియపరచబడిందంటే తల్లి ద్వారా. ఎందుకంటే ఆ కుమారుడు అప్పటికి బాలుడిగా ఉన్నాడు. బాలుడిగా ఉన్న కుమారుడికి తల్లి బోధిస్తూ ఉంది, నీ తాత వలె కాక నీ తండ్రి వలె కాక నువ్వు యథార్థంగా బాల్యము నుండి బ్రతకాలి. వారు దేవుని ఆజ్ఞలను మీరి వారు దుర్మరణాలు పొందారు గనుక నీవు అటువంటి మరణం పొందకూడదు, నీవు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతకాలని బాల్యము నుండి తెలియజేసిన తల్లిగా ఒక తల్లిని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పిల్లలను బాల్యము నుండి దేవుని మార్గములో పెంచవలసిన వారమై ఉన్నాం. బాల్యము నుండి యథార్థత అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో వారికి మనం తెలియజేయాలి. బాల్యము నుండే దేవుని వాక్యమును పిల్లలకు నేర్పించాలి. బాల్యము నుండే దేవుని ప్రేమించడం నేర్పించాలి. బాల్యము నుండే నీ కొరకు దేవుడు చేసిన త్యాగమును, ఇదయ్యా నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు అని బాల్యములోనే వారికి మనం తెలియజేయాలి. అలా తెలియజేసినట్లయితే వారు కుడి ఎడములకు తొలగిపోరు. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ కుమారుడు అట్టండి ప్రియదేవుని బిడ్డలారా, 2వ వచనంలో మనం చదువుకున్న కుడి ఎడమలకు తిరగక తన పితరుడుకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అంటే అటు ఇటు తొలగిపోలేదు. ఇదంటే తల్లి ద్వారా బోధింపబడుతూ వాక్యమును ఎరిగిన వాడై యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు బాల్యము నుండే అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా రాజుగా చేయబడిన యోషియాను మనం చూసినట్లయితే ఇక దేవుని మందిర విషయంలో ఆ కుమారుడికి ఆసక్తి కలిగింది. దేవుని మందిరములో దేవుని స్తుతించడం ప్రజలు మానివేశారు. దేవుని మందిరము పాడైపోయింది ప్రియదేవుని బిడ్డలారా. దేవుని మందిరంలో ఉన్న శిథిలాలు పడిపోతూ ఉన్నాయి.
దేవుని మందిరము, దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఎవరు వెళ్ళి ఆరాధన చేయడానికి యోగ్యం లేకుండా అదంతే దేవుని మందిరం అంతా కూడా పాడు చేయబడింది. ఎందుకంటే మనష్షే తన తాత దేవుణ్ణి ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం నేర్పలేదు. తన తండ్రి ఆమోను ప్రజలకు దేవుణ్ణి ఆరాధించడం నేర్పించలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మార్గములను చెరిపివేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. గనుక దేవుని మందిరం అంతా పాడైపోయింది. ఇప్పుడు ఈ కుమారులో ఒక భారము కలుగుతుంది. అయ్యో, నా దేవుని మందిరము పాడైపోయిందే, నా దేవుని మందిరం బాగు చేయబడాలి అని కొంతమంది పనివారిని ఏర్పరిచి హిల్కీయా అని ఒక యాజకుని పిలిచి కొంతమంది సేవకులను పిలిచి వారితో ఆ రాజు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళి దేవుని మందిరం శుభ్రం చేయడం ప్రారంభించండి, దేవుని మందిర పనులు మళ్ళా ప్రారంభించండి, దేవుని మందిరంలో ప్రజలు వెళ్ళి ఆరాధన చేసుకునే స్థలముగా మరలా మీరు మార్చివేయండి అని ఒక పనిని అక్కడ వారికి అప్పగించినట్లు దేవుని వాక్యంలో ఈ విషయాలు మనకి 3 నుండి దేవుని బిడ్డలారా 10 వరకు చదివినట్లయితే మనకు అక్కడ వాక్యంలో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పిల్లలు దేవుని మందిర విషయంలో ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. మన పిల్లలు దేవుని పని విషయంలో ఆలోచన చేసేవారిగా ఉండాలి. బాల్యము నుండే వారు దేవుని ప్రేమించే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఇక్కడ యెషయా రాజును మనం చూస్తే దేవుని మందిర విషయంలో ఒక భారము, దేవుని మందిరం బాగు చేయబడాలి, దేవుని మందిరం మరలా మునుపటి స్థితిలోనికి రావాలి అని ఒక భారము కలిగిన రాజుగా ఇక యెషయా రాజును మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి, అందరూ దేవుని మందిరాన్ని శుభ్రపరుస్తున్నారు. శిల్పకారులను, చెక్కే పనివారిని, దేవుని బిడ్డలారా కర్ర పని చేసేవారిని, అందరినీ పనివారిని పెట్టాడు రాజు. అందరి చేత పనులు చేయిస్తున్నారు సేవకులు. అయితే మందిరమును శుభ్రపరుస్తున్నప్పుడు, మందిర పనులు చేస్తున్నప్పుడు మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం వారికి దొరికింది. హిల్కీయా అనే యాజకుడికి ఆ మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం, అంటే ధర్మశాస్త్ర గ్రంథము మందిరంలోనే ఒక మూలన పెట్టబడి ఉండిపోయింది. దాన్ని చదివి వినిపించేవారు లేరు, ప్రజలకు దేవుని ఆజ్ఞలు తెలియపరిచేవారు లేరు. దేవుని మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథము ఒక మూలన పెట్టబడి అంతా కూడా ధూళి పట్టి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, సరే, ఎంత దుర్మార్గమైన పనులు! తాత తండ్రి చేసిన పనులకు దేవుని ప్రజలు ఏమంటే అవిధేయులుగా మారిపోయారు. దేవుని ధర్మశాస్త్రంను ఎరగలేని వారుగా మారిపోయారు. దేవుని ఆజ్ఞలను ఎరగలేని వారుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో అలా ఉన్నారా? బైబిల్ గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును ఒక మూలన పెట్టి ఉంచుతున్నారా? లేదా ప్రతి దినము మీరు చదువుతూ మీ పిల్లల చేత చదివిస్తూ ఉన్నారా? లేదా? దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలా కుటుంబాల్లో బైబిల్లో కబోర్డ్లో పెట్టబడి ఉంటాయి. అవి ఎప్పుడో ఇల్లంతా శుభ్రం చేసినప్పుడు తీయడం, మరలా వాటిని తుడవడం, మరలా పెట్టడం, మరలా తీయడం, వారిని తుడవడం, పెట్టడం, అంతవరకే కానీ దాన్ని వారు చదువుతూ వారి పిల్లల చేత చదివిస్తూ ఉండే కుటుంబాలు చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చేత్తో పట్టుకొని వెళ్ళడం, మరలా తెచ్చి పెట్టడం తప్ప ప్రతి దినము వాక్యమును ధ్యానించలేని వారు ఎంతోమంది మనకు ఎదురవుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని గ్రంథాన్ని మనం చదవాలి. దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథమే మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యమే మనం కుడి ఎడమలకు త్రొట్టిల్లకుండా సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. గనుక దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమును ఒక మూలన పెట్టక దాన్ని ప్రతి దినము ధ్యానించే ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రతి దినము ధ్యానించే ఆత్మీయతను కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఎవరైతే ధ్యానము చేస్తారో వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని కీర్తనలు 1లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినము ధ్యానించే ఆత్మీయతను మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ గ్రంథమును, ధర్మశాస్త్ర గ్రంథమును రాజు దగ్గరికి తీసుకుని వచ్చి చదివి వినిపించినప్పుడు రాజు తన బట్టలు చింపుకొని ఏడవడం ప్రారంభించాడు. అయ్యో, ఇంత విలువైన మాటలు,
దేవునికి అవిధేయులుగా బ్రతికితే, దేవుని కట్టడాలు మీరితే, దేవుని ఆజ్ఞలు మీరితే కీడు వస్తుందని ఇక్కడ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ప్రజలందరూ కూడా మార్గము తొలగిపోయి ఉన్నారు. అయ్యో కీడు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, దేవుని శిక్షాకాలం రాబోతుంది, ప్రజలందరూ కూడా ఆయాస్కరమైన మార్గంలో ఉన్నారు, ప్రజలు దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఉన్నారు అని రాజు పశ్చాత్తాపంతో, అయ్యా ఇంత విలువైన మాటలు ఇంతవరకు మాకు తెలియదయ్యా, మా తండ్రి మాకు తెలియపరచలేదు, మా తాత మాకు తెలియపరచలేదయ్యా, ఇంత శ్రేష్టమైన మాటలు దేవుని మందిరంలోనే ఒక మూలన ఉండిపోయా అని పశ్చాత్తాపంతో ప్రియదేవుని బిడ్డలారా యెషయా రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే వాక్యమును మనం చదువుకున్నాం. ఆయన ప్రార్థన చేస్తూ తన సేవకులను కొంతమందిని పిలిచి, యెరూషలేములో 2వ భాగంలో హుల్దా అని ఒక ప్రవక్త ఉంది, ఆమె యొద్దకు వెళ్ళి ఆమె దగ్గర మీరు విచారణ చేయండి, మన పట్టణం మీద కీడు రాబోతుంది అని మీరు వెళ్ళి విచారణ చేయండి అని పంపినట్లు చూడండి. 2వ రాజుల గ్రంథము 22:13 మనం చదివినట్లయితే, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయును, అహియాకామునకు అక్బోరును, షాఫానుకు ఆసాయను, ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఆమె వస్త్రశాలకు అధికారియగు అర్షాసాకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, హల్లెలూయా హల్లెలూయా, వారు వెళ్ళారు ఒక ప్రవక్త యొద్దకు. వారు మాట్లాడి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఆమె వెంటనే దేవుని దగ్గర విచారణ చేసి ఆమె చెబుతుంది. ఈ దినం మన మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం కదండి, 19లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలం పాడవుతుందని, ఇక్కడున్న వారందరూ దూషణ పాలవుతారని, దేవుని యొక్క కీడు రాబోతుందని, దేవుని ఉగ్రత రాబోతుందని విని యోధారాజైన యెషయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించారు అని ఈ స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దేనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చెయ్యు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెషయా రాజు ఏమండి విని వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కీడు రాకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన అంశం చెప్పుకున్నాం కదండి, కీడు వస్తుందని విని దీనత్వంతో ప్రార్థించిన యోధారాజు. విన్న ఆయన మూర్ఖంగా ఉండిపోలేదు, పర్వాలేదులే అని ఉండిపోలేదు. నేను బాల్యము నుండి దేవుని వాక్యంలో ఎదుగుతున్నాను కదా, యథార్థంగా ప్రవర్తిస్తున్నాను కదా, రాదులే అని అశ్రద్ధత ఉండిపోలేదు. ఇంత కోపాగ్ని ప్రజలు అనుభవిస్తూ ఉన్నారంటే, ఇంత నష్టాన్ని ప్రజలు అనుభవిస్తున్నారంటే దేవుని ఆజ్ఞలు మీరడాన్ని బట్టే, దేవుని మాటలు వినకపోవడాన్ని బట్టే ఇదంతా జరుగుతుంది. అయ్యా మా పట్టణమును కాపాడు, ప్రజలను కాపాడు. నిజంగా ఒక రాజు చేయవలసిన పని అండి, ఒక అధికారి చేయవలసిన పని. అంటే తాను కరెక్ట్గా ఉన్నాడు దేవుని దగ్గర, కానీ జనుల మీదకి కీడు రాకుండా ప్రజలను కాపాడమని, పట్టణాన్ని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? మెత్తని మనస్సు కలిగి, మెత్తని మనస్సు కలిగి అంటే ఇక మనస్సులో ఏది ఉంచుకోకుండా దేవునికి ఇష్టమైన మనస్సు కలిగి, మెత్తని మనస్సు అనగా మాంసపు గుండె. ఒక దినాన్ని దేవుడు అంటారు కదండి, నీలో ఉన్న రాతి గుండెని నేను తీసివేసి మాంసపు గుండెని నేను నీకు ఇస్తాను అని దేవుని బిడ్డలారా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం.
అంటే రాతి గుండెలు కాకుండా మాంసపు గుండెతో, మెత్తని మనస్సుతో ఇక్కడ రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకైన కృపనిచ్చే దేవుడు. యెషయా గ్రంథము 66:2 మనం చూస్తాం కదండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడతారు. ఇక్కడ యెషయా రాజు దీనత్వము కలిగి, నలిగిన హృదయము కలిగి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని దృష్టి తన మీద పడింది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ భయముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దీనత్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మనం చూసినట్లయితే దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని, అనగా హృదయమును చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే నా సన్నిధిని కన్నీళ్లు రాలిచితివి గనుక, ఒక రాజు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రాజు తను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీరు కారుస్తూ, అయ్యా మమ్మలను కాపాడు, నీ కీడు రాకుండా, నీ కోపాగ్ని రాకుండా మా పట్టణమును కాపాడు, మా పట్టణము దోషణాస్పద పాలవకూడదు, మా పట్టణము నశించిపోకూడదు, మా పట్టణము కాపాడబడాలి, ప్రజలు కాపాడబడాలి, ఈ ఉగ్రత నుండి, నీ కోపాగ్ని నుండి మా ప్రాంతము, మా పట్టణమును కాపాడు అని దీనత్వంతోనూ మెత్తని మనస్సుతోనూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి దోషం క్షమించు, నా తాతల దోషం క్షమించు, వారిని మాట వినని వారయ్యారయ్యా, గనుక నీ కోపాన్ని మేము అనుభవిస్తున్నాం, ఈ కోపాగ్ని పోవాలంటే అయ్యా మేము ప్రార్థించాలి అని చెప్పి కన్నీరు కార్చి ప్రియదేని బిడ్డలారా యెషయా రాజు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆయన అంటూ ఉన్నారు చూడండి ప్రియదేని బిడ్డలారా, 20వ వచనంలో చూస్తే, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు, నీ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవును నీ కన్నులతో చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమాన్ రాజునద్దకు తెచ్చిరి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు. నీవు బ్రతికున్నంత వరకు కీడు రాదు, కీడును నీ కన్నులతో నీవు చూడవు. నీవు బ్రతికున్నంత వరకు కూడా ఈ పట్టణమును కాపాడుతాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారా? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నారా? నీ కుటుంబం మీద దేవుని కోపం మండుతుంది. నీ కుటుంబంలో అవిధేయులైన వారు ఉన్నారు, నీ కుటుంబంలో దేవునికి అయిష్టులైన వారు ఉన్నారు, దేవుని ఆజ్ఞలను మీరిన వారు ఉన్నారు. వారి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రాజు వలె మెత్తని మనస్సుతోనూ దీనత్వం ధరించి కన్నీరు కార్చి నీ హృదయాన్ని చింపుకొని, అయ్యా నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబం మీద కీడు రాకుండా, నీ ఉగ్రత రాకుండా, నీ కోపం రాకుండా కాపాడని నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించినట్లయితే నీవు బ్రతికి ఉన్నంత వరకు నీ కుటుంబం మీదకి ఏ కీడు రాకుండా నెమ్మదిని దేవుడిస్తానని మాట్లాడుతున్నారు. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం నశించిపోతుంది, నీ కుటుంబం నశించిపోతుంది. నశించిపోయిన నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలని ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాట విన్న రాజు హృదయంలో ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం పొందుకొని ఆయన ఏం చేస్తున్నాడంట 23లో చూస్తే, అప్పుడు రాజు యోధా పెద్దలందరికీ యెరూషలేము పెద్దలందరికీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన
సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధి నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. హల్లెలూయా. తాను ఒక్కడే కాదండి, పెద్దలందరినీ పిలిచాడు, సేవకులందరినీ పిలిచాడు, అలుపులనేమి గనులనేమి అందరినీ పిలిచి వారందరికీ దేవుని మాటలు చదివించి వినిపించి, మీరు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తారా, ఈ ఆజ్ఞలు గైకుంటారా అంటే ప్రజలందరూ భయంతో మేము గైకుంటామయ్యా అని వారు సమ్మతించారు. అంతవరకు కూడా తన తండ్రి ఆమోను చెప్పలేదు, మనష్షే వారికి చెప్పలేదు. రాజు ద్వారా దేవుని మాటలు వారికి తెలియపరచబడినప్పుడు జనులందరూ కూడా మేము సమ్మతిస్తామని వారు ఒప్పుకొని ఇక నుండి జనులందరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆజ్ఞలు గైకొనడం ప్రారంభించారు. ఆ రాజు కాలంలో దేవుని బిడ్డలారా యెరూషలేము పట్టణం అంతా కూడా నెమ్మదిగా ఉంది, సంతోషముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి 22వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. చూడండి 2వ రాజులు 23వ అధ్యాయము 25లో మనం చూస్తే అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒక్కడునూ లేడు. ఇక రాజు గురించి రాయబడిన మంచి సాక్ష్యము, యోషియా రాజు వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం అంతటినీ గైకునిన రాజు తన పూర్వములోనూ లేడు, తన తర్వాత కాలములోనూ లేడండి. అంత గొప్ప సాక్ష్యమును యోషియా రాజు పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తాను సిద్ధపడ్డాడు, ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని శుభ్రపరిచాడండి. దేవుని మందిరంలో ఆయాస్కరమైన వేరే విశ్వాసాలకు సంబంధించినవి వారి తండ్రి తన తాత తెచ్చిపెట్టినప్పుడు వాటన్నిటిని పగలగొట్టి దూరంగా పారవేశాడు. దేవుని మందిరం అంతటినీ కూడా దేవుడు కోరే విధంగా సిద్ధపరిచాడు. హల్లెలూయా. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని ప్రేమించిన రాజుగా చరిత్రలో యోషియా రాజు మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోన్ను మనం చూస్తే చెడు నడత నడిచిన రాజుగా మిగిలిపోయాడు. మనష్షేను మనం చూస్తే దుర్మార్గుడుగా మిగిలిపోయాడు. కానీ అదే సంతతిలో నుండి వచ్చిన యోషియా రాజు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాడని తన పూర్వము ఉన్న రాజుల కంటే తన తర్వాత వచ్చే రాజుల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన రాజుగా యోషియా రాజు గురించి రాయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి కూడా ఎంత గొప్ప సాక్ష్యం రావాలండి మన కుటుంబంలో. నా తల్లి దేవుని కట్టడ గైకుంది, నా తండ్రి దేవుని మార్గమందు ఉన్నాడు గనక ఇగో మేము అదే మార్గంలో నడుస్తూ ఉన్నామని మన పిల్లలు మన తర్వాత వారు మన గురించి చెప్పుకోవాలి. అటువంటి సాక్ష్యమును మనం పొందుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనము యోషియా రాజు వలె ప్రార్థన చేయాలని మరొకసారి దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదే వాక్యం ప్రియదేవుని బిడ్డలారా దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34:1 నుండి 28 వరకు చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. 1 నుండి 28 వరకు కూడా అక్కడ కూడా చాలా విషయాలు మనకు రాయబడి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కీడు వస్తుందని విని దీనత్వంతో ప్రార్థించిన యోధారాజు అనే అంశమును మనం ధ్యానం చేసుకున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నీలో తగ్గింపు ఉందా, దీనత్వం ఉందా, మెత్తని మనసుందా, కన్నీరు కార్చి ప్రార్థించే ఆత్మీయత ఉందా? ఉండినట్లయితే నీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తారు, నీ మనవుని ఆయన అంగీకరిస్తానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం బిడ్డలారా కుటుంబంలో నెమ్మది లేనప్పుడు, కుటుంబంలో సమాధానం లేనప్పుడు, దేవుని కోపం కుటుంబం మీద నిలిచి ఉందని దేవుని ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే మనం చేయవలసిన పని యోషియా రాజు వంటి పనే. యోషియా రాజు వలె మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి
మెత్తని మనసుతో ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో మరలా నెమ్మది, మన కుటుంబంలో మరలా సమాధానము, ఐక్యతను దేవుడు ఇస్తానని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయత కలిగి ప్రార్థన చేసి దేవుని కృపను, దేవుని కాపుదలను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాసి ప్రార్థన కూడికను ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నాతో ఏకీభవించండి. ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా, ప్రభువా నేను బలహీనంగా ఉన్నానని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీవించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని తాకుతారు. ఏదైనా సమస్యల్లో ఉన్నారా, ఏకీవించి ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తారు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధుడా, ఉపవాసి ప్రార్థన కూడికలో మా అందరితో మీరు మాట్లాడారు. యెషయారాజు వలె అయా మేము దీనత్వం కలిగి ప్రార్థించాలి. పట్టణాల మీదకి నీ కోపం రాకుండా, కుటుంబాల మీదకి నీకు కోపం రాకుండా ఉండాలంటే మేము ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉండాలి, దీనత్వంతో ప్రార్థించాలని మా అందరితో మీరు మాట్లాడారు. నీకు వందనాలు. ఈ మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు దీవించండి. ఈ మాటలు పట్టుకొని ప్రార్థించే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీపించిన వారిలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే, ఏదైనా అనారోగ్యంతో అయ్యా శోధింపబడినట్లయితే, ఇప్పుడే మీ గాయపడిన హస్తం ద్వారా వారి తల నుండి సిరి పాదం వరకు తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ రక్తమును పరిశుద్ధుడా వారి మీద ప్రోక్షించండి. అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. అయ్యా మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని వాక్యములో రాయబడినట్లు ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ గాయంలోంచి కారుతున్న రక్తమును ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించండి. ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించండి. ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. అయ్యా కొంతమంది ఇగోనైనా ప్రభువా సమస్యలతో పోరాడుతున్నారు, ఇబ్బందులతో పోరాడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నారు. సమాధానం లేదు, నెమ్మది లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదయ్యా. అట్టి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ కుటుంబంలో సమాధానము కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను, నెమ్మది కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. వారు నీ తట్టు తిరిగి సమాధానకర్త అయిన మీ దగ్గర మోకరిల్లి ప్రార్థించి మీ నెమ్మదిని, సమాధానమును పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. అయ్యా అప్పులతో, రుణభారాలతో సమస్యల్లో ఉన్న కుటుంబాలకు నెమ్మదివ్వండి. వారు కలిగి ఉన్న సమస్యల నుండి నజరుడైన యేసుక్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు. అలాగే మా దేశంపై నీ కృప ఉంచండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించిన ఆయన మంచి పరిపాలన మా దేశంలో ఉంచండి. దేశ సరిహద్దులను సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రపంచ దేశాల మధ్య సమాధానము, నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. అయా ఏ దేశములైతే ఆహార కొరత ఉందో, కరువు పొందుతున్నారో అట్టి దేశాలకి సమృద్ధి అయిన ఆహారం దయచేయండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశంలో రైతులు వేస్తున్న విత్తనాలను దీవించండి. పడుతున్న వర్షాల ద్వారా చక్కటి పంటలు పండి సమృద్ధి అయిన ఆహారం మా దేశంలో ఉండినట్లుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రికి వందనాలు. దైవజనులను మీరు దీవించండి. ప్రభువానికి వందనాలు. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మందిరములు లేని సేవకులకు మందిరములు దయచేయండి. మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను బలంగా మీరు వాడుకోండి. వారికి మంచి సౌకర్యములను యేసుక్రీస్తు నామములో కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రికి వందనాలయ్యా. అలాగే మా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను మీరు దీవించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి. అయ్యా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబములందరిపై మీ కృపించండి అయ్యా. మా సంఘాన్ని దీవించండి, బలపరచండి అయ్యా. మా సంఘములో ఇచ్చిన ఆత్మీయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఎక్కువ ఆత్మీయతలో బలపడేవారుగా మా సంఘ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థించమన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాలను మీరు దీవించండి, వారి అక్కర్లు తీర్చండి. వారి కుటుంబాలను యవ్వన బిడ్డలకు చక్కటి ఉద్యోగములు,
చక్కటి వివాహాలు జరగడానికి సహాయం చేయి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలకు చక్కటి గర్భఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడానికి వందనాలు. మా పరిచర్య అంతటినీ దీవించండి, మా పరిచర్యను ఆశీర్వదించండి అయ్యా. పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభువా, వాటన్నిటిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఎక్కువగా మీ పరిచర్యలో, మీ సేవలో వాడబడే వరంగా మా అందరినీ దీవించమని దేవా మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ స్థలాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగని భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయం. రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుడి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.